భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్లో ప్రారంభమైనటువంటి బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అదేవిధంగా ఆస్ట్రేలియా ఓపెనర్ 19 ఏళ్ల శామ్ కాన్స్టాఫ్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. కాన్స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లటము వాగ్వాదానికి దారితీసింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే కోహ్లీ తీరుపైన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించారు. కోహ్లీ పైన మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు ఏం జరిగిందంటే, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ కాన్స్టాస్ క్రీజ్లో ఉండగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కాన్స్టాస్ అద్భుతంగా ఆడుతున్నాడు. 4లు 6లతోటి ఇన్నింగ్స్ను పరుగులెత్తిస్తున్నాడు. సో అలాంటి సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసినటువంటి ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 3 బంతులు అయిపోయాయి. కోహ్లీ వద్దకు బాల్ వెళ్ళింది. దానిని తీసుకొని నాన్ స్ట్రైక్ వైపు కోహ్లీ వస్తూ ఉండగా కాన్స్టాస్ స్ట్రైకింగ్ క్రీజ్ వైపు వెళ్తున్నాడు. ఇద్దరూ ఎదురుపడగానే భుజాలు తాకాయి వారిద్దరివి. దీంతో కాన్స్టాస్ ఏదో వ్యాఖ్యలు చేయడంతో కోహ్లీ కూడా ధీటుగా స్పందించాడు. కొంతసేపు వాగ్వాదం నెలకొనడంతో ఉస్మాన్ ఖవాజా అంపైర్లు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. కోహ్లీ వ్యవహరించిన తీరు తప్పని, కోహ్లీ స్థాయి ఆటగాడు అలా ఒక యువ ఆటగాడిని ఢీకొనటం అనేది సమంజసం కాదని చెప్పేసి పలువురు సీనియర్ కామెంటేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనల ప్రకారము కోహ్లీ చేసినటువంటి పనికి ఒక మ్యాచ్ అతని మీద నిషేధం విధించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారము ఒక ఆటగాడు తోటి ప్లేయర్ను లేదా సహాయ సిబ్బందిని లేదా ఎంపైర్ను లేదా మ్యాచ్ రిఫరీని లేదా ఇతర వ్యక్తిని ఎవరినైనా సరే దురుద్దేశంతో కావాలని తాకితే ఐసీసీ చట్టము 2.12 ఆర్టికల్ ప్రకారము శిక్షార్హుడు. మ్యాచ్ నిషేధము విధించేటటువంటి అవకాశం కూడా ఉంది. తన తప్పును అంగీకరిస్తే డీమెరిట్ పాయింట్లతోటి బయటపడవచ్చు అని ఐసీసీ రూల్స్ చెబుతూ ఉన్నాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్తో పాటుగా భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి కూడా కోహ్లీ అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఐసీసీ విరాట్ కోహ్లీ పైన చర్యలు తీసుకుంది. అతడిపైన మ్యాచ్ నిషేధం విధించాలనేటటువంటి డిమాండ్లు వస్తున్నాయి. అయితే కోహ్లీ తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ యాండీ మైక్రాఫ్ట్ జరిమానాతోటి సరిపెట్టాడు. లెవెల్ 1 నేరానికి పాల్పడటంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% జరిమానాను విధించాడు. అలాగే విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను జోడించాడు. నిజానికి కోహ్లీ వ్యవహరించినటువంటి తీరుపైన భారత అభిమానులు కూడా కాస్తంత షాకుకు గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే యువ ఆటగాడు బ్రహ్మాండంగా ఆడుతున్నటువంటి సమయంలో మాటలతో కవ్విస్తే సరిపోతుంది, కానీ డైరెక్ట్గా యాక్షన్లోకి కోహ్లీ స్థాయి ఆటగాడు దిగటం అనేది కాస్త భారత అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కోహ్లీ బాల్ తీసుకొని నాన్ స్ట్రైకర్ వైపు వస్తుండగా అదే సమయంలో కాన్స్టాస్ స్ట్రైకింగ్ క్రీజ్ వైపు వెళ్తున్నాడు. వీరిద్దరూ ఎదురుపడగానే భుజాలు తాకాయి. వాస్తవానికి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నట్టుగానే అనిపించింది. అయితే దీంతో కాన్స్టాస్ ఏదో వ్యాఖ్యలు చేయడంతో కోహ్లీ కూడా ధీటుగా స్పందించాడు. కొంతసేపు వాగ్వాదం నెలకొంది. ఉస్మాన్ ఖవాజా ఆ తర్వాత అంపైర్లు కూడా పరిస్థితిని చక్కదిద్దారు. అయితే కాన్స్టాస్ ఒక మాట అన్నా సీనియర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ అతడికి సర్ది చెప్పాల్సింది. సర్ది చెప్పకపోగా వాగ్వాదానికి దిగటంతో కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. కోహ్లీ స్థాయి సీనియర్ ఆటగాడు ఇదే టెస్టులో అరంగేట్రం చేసినటువంటి 19 ఏళ్ల కాన్స్టాస్ తోటి వివాదానికి దిగటం అనేది అతని స్థాయికి తగదు అనే విదేశీ ఆటగాళ్లతో పాటు భారత మాజీ ఆటగాళ్లు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సో మరి కెరియర్ కొత్తలో గ్రౌండ్లో ఎంతో యాటిట్యూడ్ను ప్రదర్శించేటటువంటి విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో కాస్త చల్లబడ్డాడనే చెప్పాలి. హుందాగానే ప్రవర్తిస్తున్నాడు. గతంలో ఏంటంటే ఒక వికెట్ పడ్డా, ఒక క్యాచ్ పట్టుకున్నా కూడా విపరీతంగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకునేటట్టు విరాట్ కోహ్లీ గత 2 ఏళ్లుగా కాస్త సెలబ్రేషన్ కూడా కొంచెం తగ్గించుకొని హుందాగానే ప్రవర్తిస్తున్నట్టుగా అనిపించింది. అయితే ఈ ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రము విరాట్ కోహ్లీ మళ్ళీ మునుపటి విరాట్ కోహ్లీ లాగా దూకుడుగా కనిపిస్తున్నాడు. ఆటలో దూకుడు ఉంటే పర్వాలేదు, కానీ ఆటగాళ్లతోటి వివాదంలో అదేవిధంగా యాటిట్యూడ్లో దూకుడు ప్రదర్శిస్తే సరిపోదన్న విషయాన్ని మన కింగ్ కోహ్లీ గుర్తిస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. అయితే తొలి రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన తప్పును గ్రహించి తప్పును అంగీకరించడం అనేది మంచి పరిణామం. అదేవిధంగా కాన్స్టాస్ కూడా ఈ విషయమై కామెంటేటర్ క్వశ్చన్ అడిగితే విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయరు, ఏదో అనుకోకుండా జరిగింది, అలా ఇద్దరం కూడా కొంచెం ఆవేశానికి లోనని చెప్పేసి యువ ఆటగాడు 19 ఏళ్ల కాన్స్టాస్ కూడా హుందాగా స్పందించాడు. సో ఈ వివాదము ఇంతటితోటి పులి స్టాప్ పడుతుందని చెప్పేసి ఆశిద్దాం.